దీపని అపార్థం చేసుకుని మాట్లాడుతున్న సుమిత్ర దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన దాసు. జోష్న చెంప పగలగొట్టిన సుమిత్ర. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. పారిజాతం చెప్పినట్టే దీపకైతే దగ్గరుండి అన్నీ కూడా చేస్తూ ఉంటుంది సుమిత్ర. ఇక పసుపు కుంకాలిచ్చి గాజులు వేసి స్వీట్స్ అయితే ఇస్తుంది దీపకి. ఇక కోపంగా ఉన్న సుమిత్రని చూసి అప్పుడే దశరథ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి సుమిత్ర, ఇంకా నీ కోపం పోలేదా అంటూ అనంగానే, ఎలా పోతుండండి, నా కూతురంటే నాకు పంచ ప్రాణాలని తెలిసి కూడా నా కూతురు ఏమీ చెయ్యకుండానే నా కూతుర్ని అనరాని మాటలన్నీ అని దాన్ని బాధ పెడితే నేను ఎలా సహించగలను అంటూ అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక దశరథ్ అయితే, చూడు దీప్ ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, నీ కోపాన్ని చూపించొద్దు. జోష్న మీద కోప్పడింది అంటే దానికి ఏదో ఖచ్చితంగా కారణం ఉండే ఉంటుంది. దీప ఏది కూడా ఊరికనే చేయదు. తను ఏదైనా కోప్పడినా ఏదైనా ఒక పని చేసినా దానికంటూ ఒక అర్థం ఉంటుంది. ఏ కారణం లేకుండా ఒట్టినే ఏ పని కూడా తను చెయ్యదు అంటూ అనంగానే, అంటే నేనే కావాలని దీపని ఇలా మాట్లాడేలా చేశానా డాడీ? నన్ను ఏమన్నా కానీ మీరెందుకు పట్టించుకోరు? అమ్మకొచ్చిన కోపం కూడా మీకెందుకు రావడం లేదు? ఎందుకు నన్ను దీప అన్ని మాటలన్నా మీకు బాధ కలగడం లేదు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది జోష్న అయితే. అప్పుడే ఇంతలో దశరథ్ అయితే, చూడు జోష్న, ఈ విషయం కావాలని నువ్వు వేరే రూట్లో తీసుకువెళ్ళకు. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నీ కూడా నాకు తెలుసు. దీప ఏం చేసినా ఒక అర్థం ఉంటుందని అనడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే తను అందరూ బాగుండాలనే కోరుకుంటుంది, అందరూ మంచి గురించి ఆలోచిస్తుంది. అందుకే తను ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుందని నేను చెప్తున్నాను అంటూ ఇక అనంగానే, అప్పుడే ఇంతలో మరొక వైపు ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది, అమ్మ సుమిత్ర, శుభము అంటూ దీపకి సారిచ్చి పువ్వులు గాజులతో తన్ని ఆస్వాదించావు. కడుపులో బిడ్డ బాగుండాలని దీవించావు. ఇప్పుడు ఇలా గొడవ పెట్టుకోవడం మంచిది కాదమ్మా. దీప దశరథ్ అన్నట్టే ఏ కారణం లేకుండా ఏ పని చెయ్యదమ్మా. తను అలా చేసింది అంటే ఇది ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది. ఏదో పనికి మాలిన పని చేసి దీపకి కోపం తెప్పించుంటుంది. అందుకనే దీప కూడా అలా మాట్లాడుంటుందమ్మా అంటూ పారిజాతం అనంగానే, ఏంటి గ్రాని, నువ్వు కూడా దీపనామ జపమే చేస్తున్నావు? నేనే ఏదో చేశాను అందుకే తను కోప్పడుతుందని ఎలా మాట్లాడగలుగుతున్నావు? నేనేం తప్పు చేశానని అంటూ ఇక జోష్న అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వేం తప్పు చేశావు అంటే నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవే. కానీ దీప అంత బాధగా నిన్ను అన్నది అంటే నువ్వు ఖచ్చితంగా తను బాధపడేది ఏదో చేసే ఉంటావని నాకు అర్థమవుతుంది అంటూ అనంగానే, అప్పుడు ఇంతలో ఇక జోష్న అయితే, చూసావా తాత, అందరూ కూడా నన్నే అంటున్నారు. నేను ఏ తప్పు చేయకపోయినా ఒకవైపు డాడీ మరొక వైపు గ్రాని ఇద్దరు కూడా నాకు సపోర్ట్ రావడం మానేసి నేనే తప్పు చేశానని ఎలా మాట్లాడుతున్నారో చూడు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక నేను ఏం చెయ్యగలను అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. ఏంటి పారిజాతం, ఏంటిదంతా? దీప ఒట్టి పుణ్యానికే తనని మాటలంటే తను కూడా బాధపడుతుంది కదా, ఆ ఉద్దేశంతోనే తను అడిగింది. దాంట్లో తప్పేముంది అంటూ శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇంతలో సుమిత్ర అయితే, అవును మావయ్య, నా కూతుర్ని దీప ఎందుకో చూడలేకపోతుంది. నా కూతురు మొహం అంటే దీపకి కిట్టదు. అందుకని తాను ఎందుకో ఫోన్ చేసింది అనుకుని ఎలాగో ఎవరికీ తెలియదు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ఇలా ఇంకా ఎన్నిసార్లు మాట్లాడి నా కూతుర్ని బాధ పెడుతుందో ఏంటో అర్థం కావడం లేదు అంటూ ఇక సుమిత్ర అయితే దీపని అపార్థం చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో అమ్మ, నన్ను క్షమించండి, నేను ఇదంతా కావాలని మాట్లాడలేదో, దానికంటూ ఒక కారణం ఉంది అంటూ అనంగానే, అప్పుడే ఇంతలో ఇక సుమిత్ర అయితే, ఏంటి నీ కారణాలు నాకేమీ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఏయోటి కథలో చెప్తావు, అవి నమ్మే ఓపిక కూడా నాకు లేదు. నువ్వు నాకేమీ చెప్పవలసిన అవసరం కూడా లేదు అంటూ చెప్తూ ఉంటుంది సుమిత్ర. ఇంతలో అప్పుడే దాసు అయితే, వదిన
నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు వదినా. దీప గురించి నీకు తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో, తన వ్యక్తిత్వం ఏంటో తెలుసు, తను ఎలాంటిదో కూడా నీకు తెలుసు. మరి అలాంటప్పుడు ఎందుకు తనని నువ్వు అలా మాటలతో బాధ పెడుతున్నావో? ఎప్పుడూ కూడా దీప ఎవరు మంచైనా కోరుకుంటుంది, కానీ ఒకరు బాగుండకూడదు, వాళ్ళకి ఆపద రావాలి అలా ఇలా ఎప్పుడూ కూడా కోరుకోదు. ఒక్కసారి తనని అర్థం చేసుకో అంటూ అనగానే, లేదు, ఎలా అర్థం చేసుకుంటాను? నా కూతుర్ని బాధ పెట్టింది చాలదా? ఆయన నేను ఇంకెక్కడ ఉండదలుచుకోలేదు, నేను వెళ్ళిపోతాను అంటూ సుమిత్ర అనగానే, అమ్మా అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను, ఇక్కడే ఉండు అంటూ దీప అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, జోష్న కాళ్ళు, జోష్నకి క్షమాపణ చెప్పు అంటూ సుమిత్ర అయితే అడుగుతూ ఉండగా, అప్పుడు ఇక దీప కార్తీక్ అందరూ కూడా ఇక సుమిత్ర మాటలకి షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే దీప అయితే సుమిత్ర బాధపడకూడదని తప్పనిసరి పరిస్థితిలో జోష్న కాళ్ళు పట్టుకోబోతూ ఉండగా దాసు అయితే ఆపేస్తాడు. ఆగమ్మా, నువ్వు ఇలాంటి పాపిష్టిదాన్ని కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అడుగుతూ ఉండగా, దాసు నా కూతుర్ని పాపిష్టిది అంటున్నావేంటి అంటూ సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. నీ కొన్న కూతురు అయితే నేను ఆ మాట ఎందుకంటాను వదినా? జోష్న నీ కన్న కూతురు కాదు, జోష్న నా కన్న కూతురు, నీ కన్న కూతురు దీప అంటూ ఇక నిజాన్ని అయితే బయట పెడతాడు దాసు. నిజాన్ని బయట పెట్టేసరికి సుమిత్రకైతే ఏమీ అర్థం కాదు. నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఇది మొత్తం జరిగింది నిజమే వదినా అంటూ ఇక తన ఫోన్లో ఉన్న జోష్న మాటలన్నీ కూడా చూపిస్తాడు. ఇక జోష్న మాటలు విన్నా సుమిత్ర అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నన్ను క్షమించదునా, నా కూతురు కారణంగానే నీ కుటుంబానికి ఆపద ఉంది, నా కూతురే నీ కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు కలిగించింది అంటూ ఇక దాసు అయితే చెప్తూ ఉంటాడు. జోష్న ఈరోజు ఇలా దీపని ఇరికించి మాట్లాడిందంటే దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే జోష్న కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. దీపతో కూడా తను ఛాలెంజ్ చేసింది కార్తీక్ని పెళ్లి చేసుకుంటాను అని. అందుకని ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా దీపకి కోపం వచ్చి అలా మాట్లాడింది. దీంట్లో తప్పే ఉందదినా అంటూ దాసు అయితే చెప్పంగాని ఆ మాటకి ఇక సుమిత్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, దీప నా కన్న కూతురా? ఇంత మోసం చేశారా? ఇన్ని రోజులు మహారాణిలా పెరగవలసిన నా కన్న కూతురు ఒక పని మనిషిలా పెరిగిందా? ఒక పని మనిషిలా ఉండవలసిన జోష్న నా కూతురు మీద పెత్తనం చలాయిస్తూ నా కూతుర్ని ఇన్ని ఇబ్బందులు పెట్టిందా? అసలు నేను ఈ మాట విని సహించలేకపోతున్నాను. నా కూతురు జీవితానికి ఇంత అన్యాయం చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ ఇక సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. లేదు మమ్మీ, నువ్వు పొరపాటు పడుతున్నావు, వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. ఈ దీప కార్తీక్ ఇద్దరూ కూడా బాబాయ్తో చేతులు కలిపి లేనిపోనివన్నీ సృష్టించి నేను నీ కూతుర్ని కాదని నిరూపించాలనే చూస్తున్నారు. నేను నీ కూతుర్ని అంటూ చెప్తూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇంతలో ఇక డాక్టర్కి అయితే ఫోన్ చేస్తుంది సుమిత్ర. నిజం చెప్పండి డాక్టర్, నాకు బోన్ మ్యారో ఇచ్చింది ఎవరు? నేను ఈరోజు నిజం తెలుసుకోవాలి అంటూ సుమిత్ర అయితే ఇక డాక్టర్కి ఫోన్ చెయ్యంగానే డాక్టర్ అయితే ఇక మొత్తం జరిగిందైతే చెప్తూ ఉంటుంది. ఇక దీప తన గురించి ఎంత త్యాగం చేయబోయిందో అన్నీ తెలుసుకున్న సుమిత్ర అయితే ఇక జోష్న మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక జోష్న చెంప అయితే పగలగొడుతుంది. ఇన్ని రోజులు నిజ నిజాలు తెలుసుకోలేక నేను నా కూతుర్ని బాధ పెట్టాను, కానీ ఇప్పుడు నిజ నిజాలు తెలుసుకుంటే నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో ఇప్పుడు అర్థమవుతుంది. నా కూతుర్ని ఎంతగా బాధ పెట్టానో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించు దీప, కన్న తల్లినయ్యుండి ఇప్పటి వరకు నీ గురించి తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు అంటూ దీపనైతే దగ్గరికి తీసుకుంటుంది సుమిత్ర. ఇక ఇదంతా చూసి జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజ నిజాలు బయటపడడంతో
దీపే అసలైన వారసురాలని శ్రీమన్నారాయణ కూడా తెలుసుకుని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.